భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కేంద్ర ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో పరిపాలన సాగిస్తుందని దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆలపాటి నరసింహమూర్తి అన్నారు. మండూరు గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ గత ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం అప్రజాస్వామికబద్ధంగా గెలిచిందని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉండేదో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఓటు చోరీ గద్దె దిగు అనే నినాదంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించి ప్రజల మన్ననలు పొందుతారని తెలిపారు. తల దించుకునేటటువంటి పరిస్థితులు మన దేశం మొత్తానికి రాబోతా ఉన్నవి. ఎందుకంటే ఇది మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. నీతి నిజాయితీకి మన దేశం మారుపేరు. మనకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎందరో మహానుభావులు త్యాగశీలులు అందరూ కలిసి అంబేద్కర్ గారి మీద మన దేశ భవిష్యత్తుని ఆయన చేతుల్లో పెట్టి మనం రాబోయే తరాలు కూడా ఎలా బ్రతకాలి అనేటటువంటి విషయాన్ని నిర్దేశించమని చెప్పనని ఆయనకి అప్పజెప్పిన మన భారత రాజ్యాంగం ఇవాళ సిగ్గుపడే పరిస్థితికి మన మోడీ గారు తీసుకొచ్చేటటువంటి విధి కనపడతా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు ఉండటం సహజం. అది ప్రాంతీయ పార్టీలు కావచ్చు, అలాగే జాతీయ పార్టీలు కావచ్చు. అనేకమైన పార్టీలు, ఆ పార్టీలో నీతి నిజాయితీ గల నాయకులు ఎంతోమంది ఆ పార్టీల్లో ఉండి వారి వారి పార్టీల యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క తెలివితేటల్ని అన్నీ కూడా ప్రజలందరూ మెచ్చుకునేటట్టుగా ప్రజల్ని ఒప్పించి మెప్పించి ఎలక్షన్లోకి వెళ్ళి ఓట్లు వేయించుకుని